Hi students, welcome to our channel. Today we will discuss 10th class first chapter real numbers loni exercise 1.1 lo second sum chuddamma. So ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది second sum. What is given in this question? Find the LCM and HCF of the following pairs of integers and verify that LCM into HCF equal to product of two numbers. So two numbers ఇచ్చారమ్మా. ఆ టూ నెంబర్స్తో మనమే LCM ఫైండ్ అవుట్ చేయాలి, HCF కూడా మనమే ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత అవి రెండు ఈక్వలా కాదా అని మనమే వెరిఫై చేయాలి. సో చూడండి, 26కి 91కి మనం విడివిడిగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 26 సో మనం ప్రైమ్ నెంబర్స్తోనే చేయాలమ్మా, వేరే నెంబర్స్తో చేస్తే మనకు రాదు. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ ఏమేంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో వీటిల్లో వరుసగా మనం ఆర్డర్ ప్రకారం చూసుకుందామా. సో 2 మనకి ఈజీగా చేసేయచ్చు. 2 13s 26. సో హియర్ 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఫర్ అండ్ ఇట్ సెల్ఫ్ అదే వస్తుంది కాబట్టి 13 1s 13. సో నెక్స్ట్ ఈ 91 కూడా అక్కడ పక్కన రాసేసుకుందామా మనం డైరెక్ట్గా ఒకేసారి రాద్దాం. చూడండి, ఇది ఇక్కడ 1 ఉంది. సో 2 టేబుల్తో నాట్ డివిజిబుల్ అండ్ 3 ఆల్సో. చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 + 1 10 అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్. సో 5తో చేద్దామంటే 1 స్పేస్ హ్యావింగ్ 1. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్. 7తో చేద్దామా? చూద్దాం. 7తో చూద్దాం. సో 7 1s 7. సో ఇక్కడ 9లో 7 తీసేస్తే 2 ఉంటుంది రిమైండరు. సో ఇక్కడ 1 21. సో 7 3s 21. ఓకేనా? సో 13 1s 13. 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ నా. సో 26 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 2 × 13. అగైన్ 91 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 7 × 13. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ HCF ఫైండ్ అవుట్ చేద్దాం. HCF అంటే ఏంటమ్మా? HCFని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఈ 2 నెంబర్స్లోని కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అండ్ స్మాలెస్ట్ పవర్. చూడండి, ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 13. సో ఈ రెండిట్లో కామన్గా ఉండేది 13 అండ్ స్మాలెస్ట్ పవర్ అంటే 1 ఉంది ఇక్కడ. ఓకేనా? సో దట్ ఈస్ ద ఆన్సర్ మా HCF అది. అండ్ చూడమ్మా, ఇక్కడ LCM అంటే మనకు LCM అనగానే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద LCM మా. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏమున్నాయమ్మా? అసలు ఏమేమైతే ఉన్నాయో అన్నీ రాసుకుందాం మనం ఒకసారి. చూడండి, 2 ఉంది, ఇంకా 7 ఉంది, ఇంకా 13 ఉంది. ఏవైతే ఉన్నాయో అన్నీ రాసుకోవాలి, కానీ హైయెస్ట్ పవర్ ఉండాలి. చూడండి, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏం లేదు, అన్నిటికీ 1 ఉన్నాయి. సో 2 × 7 × 13 అర్థమైందా మీకు? 2 × 7 మనకి హైయెస్ట్ పవర్ ఏమున్నాయి? 2 ఒకటే ఉంది. సో ఇక్కడ 7 ఇందులో లేదు. సో 7 ఒకటి వేసేసుకోవాలి. 13 ఒకటే ఉంది కానీ పవర్లో 1 ఉంది. ఈ 13 అన్నా తీసుకోవచ్చు, అతనికి ఏది తీసుకున్నా ఒకటి. సో ఒకవేళ ఇక్కడ 2 ఉండింది అనుకోండి, సో అప్పుడు 13² తీసేసుకోవాలి మనం. సో ఈ 13 లీవ్ చేసేయాలి. ఓకేనా? సో 1 ఉంది కాబట్టి 13 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 2 7s 14. దిస్ 13. 14 13s చేయండి. 14 13s ఎంతమ్మా? 13 4s 52. సో 2. 13 1s 13. 13 + 5 18. సో ఆన్సర్ హౌ మచ్? 82. 182 మా ఆన్సర్. ద LCM ఎంత వచ్చింది? 182. నెక్స్ట్ చూడమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. LCM ఎంత వచ్చిందమ్మా మనకు? 182. HCF మనం ఫైండ్ అవుట్ చేసాం, 13 వచ్చింది. సో దీని యొక్క ప్రొడక్టే మీరు ఫైండ్ అవుట్ చేసి రాసేయడమే. 13 2s ఎంతమ్మా? 26. 13 8s 104. 104కు 2 యాడ్ చేస్తే 106. సో 6 వేసుకోండి. 13 1s 13. 13 + 10 23. సో దట్ ఈస్ ద 2366 వచ్చింది. సో దీని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా
ఈ 2366 రావాలి. ఏంటమ్మా అవి నెంబర్స్ 26 × 91. సో అవి మీరు చేయండి, చేస్తే 2366 వస్తుంది. సో దీన్ని 1 అనుకోండి, దీన్ని మీరు 2 అనుకోండి. సో 1 = 2, హెన్స్ వెరిఫైడ్ మా. సో దీన్ని మనకు వెరిఫై చేయమన్నారు కాబట్టి అవి రెండు ఈక్వల్గా వచ్చాయి. చూడండి 2366, 2366. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మా. సెకండ్ వన్ చూడమ్మా. సో మీరు మామూలుగా ఇప్పుడు 2, 3, 5, 7, 11, 13, 17, 19 వరకు వీటిని ఆర్డర్గా చూద్దాం మనం. సో 2 టేబుల్తో చేద్దాం ఫస్ట్. ఏమా 2 2s 4, ఇక్కడ 1 ఉంటుంది, 5లో 4 తీసేస్తే 1 ఉంటుంది, 1 1 11. సో 2 5s 10 అండ్ 10. చూడండి నేను విడిగా రాసి చూపించాను, ఈ విధంగా చేయాలి. 2 2s 4, ఓకేనా. 5లో 4 తీసేస్తే ఎంత వస్తుంది? 1. సో దిస్ 1 రైట్ డౌన్. సో 2 5s 10, 11 నుంచి 10 తీసేస్తే రిమైండర్ 1. సో దిస్ ఇస్ ద దిస్ 0 రైట్ డౌన్, ఓకేనా. 2 5s 10, ఓకేనా. సో this is the quotient, is the answer. మన 255 2s 510 అన్నమాట. సో చూడండి దీన్ని మళ్ళీ ఇంకా 2 + 5 7, 7 + 5 12. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 12 వచ్చింది కాబట్టి 3 టేబుల్తో పోతుంది కదా. సో 3 8s 24, 3 5s 15, ఓకేనా. సో దిస్ ఇస్ ద 5 యొక్క మల్టిపుల్ కదా. చూడండి 1s ప్లేస్లో 5 ఉంటే మనకు 5 టేబుల్తో పోతుంది. సో 5 1s 5, ఇక్కడ 3 రిమైనింగ్ ఉంటుంది. 3 5 5 7s 35. 17 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 1s 17. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారమ్మా, ఇంకా 92 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 92 2 టేబుల్తో చూద్దాం ఫస్ట్. 2 4s 8, 2 6s 12, ఓకేనా. 2 2s 4, 2 3s 6, 23 1s, ఓకేనా. సో 510 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడమ్మా. 2 × 3 × 5 × 17, 2 × 3 × 5 × 17, ఓకేనా. సో 92 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 2 × 23, ఓకేనా. సో దీంట్లో మనకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామా మనం ఫస్ట్. ఎల్సిఎం ఆఫ్ 510, 92. సో చూడండి ఇక్కడ ఎల్సిఎం అనగానే ఏం చెప్పాను నేను, మనకు ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మనకి 2 ఉంది, అంటే 2² ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2² ఉంది, అంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ పవర్ అన్నమాట. సో ఇవి రెండు మనం తీసేసుకోవాలి, ఓకేనా. 2 × 2 రెండు తీసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఉంది, ఇక్కడ లేదు, అయినా తీసుకోవాలి మనం. సో దట్ ఈస్ ద హైయెస్ట్. ఇక్కడ లేదంటే ఇక్కడ మనకు 3/0 ఉన్నట్టు, ఓకేనా. సో హైయెస్ట్ వాల్యూ 3/1 అన్నమాట. సో 3 తీసుకోవాలి మనం. ఇక్కడ కూడా 5 తీసుకోవాలి. నెక్స్ట్ 17, హియర్ 23. ఏవైతే ఉన్నాయో అన్నీ మనం తీసుకోవాలమ్మా. సో హైయెస్ట్ ఉంటే హైయెస్ట్ తీసుకోవాలి, ఇంకా లేదు అదొకటే ఉందంటే అదొకటైనా తీసుకోవాలి, ఓకేనా. సో దీని యొక్క ప్రోడక్ట్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో 2 2s హౌ మచ్ మా 4, 3 5s 15. సో ఇంటూ, సో దీని యొక్క అలాగే రాసేసుకుందాం. సో 15 4s 60 ఇంటూ 17 ఇంటూ 20. 17s చేద్దాం. 60 17s 17 0 7 17 6 102, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం 23తో మల్టిప్లై చేద్దాం. 23 0 0 ఏమో 23 2s 46. సో ఇక్కడ 23 0 0 కాబట్టి 0 + 4 4 వస్తుంది. 23 1s 23, ఓకేనా. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 23,460. ఎల్సిఎం మనకు 23,460 వచ్చింది అమ్మా. హెచ్సిఎఫ్ 510 92. ఇక్కడ హెచ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, హైయెస్ట్ అనగానే మీరు
స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే రెండిట్లో మనకు కామన్గా ఉండాలి, స్మాలెస్ట్ అయి ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ 2 2 ఇక్కడ ఉంది మనకి, ఇక్కడ ఏమన్నా 2 ఉందో లేదు, సో లేనిది వదిలేయండి. సో 323 5 17 ఇంకెక్కడా లేవు. సో 2 ఒక్కటే మనకు HCF అనమాట. కామన్గా ఉండాలి, రెండిటిల్లోనూ ఉండాలి. సో దట్ ఈస్ ద HCF మా. చూడమ్మా, LCM 23,460, HCF వచ్చి మనకు 2 వచ్చింది. దీని యొక్క ప్రొడక్టే మనకు ప్రొడక్ట్ ఆఫ్ LCM HCF మా. సో 2 0 0 2 6 12 2 వేసుకోండి, 2 4 8 8 plus 1 9 2 3 6 2 2 4. సో దిస్ ఇస్ ద 46,920. సో ఇదే వాల్యూ మనకు దీని యొక్క ప్రొడక్ట్ కూడా రావాలి. చూడండి 2 0 0 2 1 2 2 5 10 9 0 0 9 1 9 9 5 45. యాడ్ చేయండి 0 2 0 2 0 plus 9 9 1 plus 5 6 4. దిస్ ఈస్ ద సేమ్, దిస్ ఇస్ మీరు 1 ఈక్వేషన్ అనుకోండి, దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో 1 ఈక్వల్ టు 2, హెన్స్ వెరిఫైడ్ మా. సో మనల్ని వెరిఫై కూడా చేయమన్నారు, అవి రెండు కరెక్టా కాదా అనేది మనల్ని వెరిఫై చేయమన్నారు కాబట్టి. సో చూడమ్మా, థర్డ్ క్వశ్చన్ 336 54. వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ మా. 336కి 2తో చేద్దాం. ఫస్ట్ 2 1 2, 3లో నుంచి 2 తీసేస్తే 1 ఉంటుంది, 1 3 అంటే 2 6 12. సో 2 8 16 మా. సో 2 8 16, 2 4 8. సో 2 4 8, 2 4 8, 2 2 4. ఓకేనా, 2 2 2 4, 2 1 2. ఓకేనా. నెక్స్ట్ 3 7 21, 7 1 7. సో ఇవన్నీ 336 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. అగైన్ 54 కూడా చేద్దామా. చూడండి 2 2 4, 2 7 14. అగైన్ 3 9 27, 3 3 9, 3 1 3. చూడండి వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేస్తాం మనం. చూద్దాం 336 ఏమేమి వచ్చాయమ్మా. 2 into 2 into 2 into 2 into 3 into 7. చూడండి 2 power 4, 1 2 3 4. సో 2 to the power of 4 and 3 into 7. నెక్స్ట్ 54కి ఏమొచ్చాయమ్మా. 2 into 3 into 3 into 3, 2 into 3 to the power of 3, 3 cube అనమాట. సో ఇందులో మనకి LCM చూడమ్మా. LCM అనగానే మీరు L అంటే లీస్ట్ కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్. మనకి ఏం కావాలి LCM ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లీస్ట్ అంటే మనకు గ్రేటెస్ట్ పవర్ గుర్తుకు రావాలి. గ్రేటెస్ట్ పవర్ ఇందులో ఏముందమ్మా, 2 to the power of 4 ఉంది, ఇక్కడ ఏముంది 2 ఉంది. సో మనం ఈ 2 లీవ్ చేసేయాలి, ఈ 2 to the power of అంతా మనం తీసేసుకోవాలి, 2 to the power of 4 అంతా తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 to the power of 3 ఉంది. సో దీన్ని లీవ్ చేసేయాలి మనం. సో దీన్ని తీసుకోవాలి, 3 to the power of 3 క్యూబ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ 7 ఉంది. సో అంటే ఇక్కడ లేదా అంటే ఇక్కడ ఉన్నట్టేనమ్మా, 7 to the power of 0 ఉంది. ఇక్కడ 7 to the power of 0 ఉన్నట్టు. సో 7 to the power of 0 అంటే వాల్యూ 1 కదా. సో ఇక్కడ కూడా ఉన్నట్టే, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమవుతుంది 7 power 1. సో దట్ ఈస్ ద 7. సో దీస్ ఆల్ product you have. 2 to the power of 4 value ఎంత 16, 3 cube value 27 into 7. చూడండి ఈ యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. 16 into 27, 7 6 40. కడమ 27 into 16 చేద్దామా. 16 7 112 కదా. సో 2 తీసుకుందాం. 16 2 32, 32ని యాడ్ చేయండి. 1 plus 2 3 4 43. ఓకేనా. సో 432ని అగైన్ 7తో మల్టిప్లై చేయండి. 7 2 14, 7 3 21 plus 1 22, 7 4 28 plus 2 28 plus 2 30. సో ఆన్సర్ ఏమి వచ్చిందమ్మా 3024. ఓకేనా. సో HCF. సో
హెచ్సిఎఫ్ ఆఫ్ 336, 54. ఓకేనా? చూడండి ఇక్కడ సేమ్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకోవాలి మనం. సో చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో కామన్ ఏముంది, మనం హెచ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ హైయెస్ట్ అనగానే మనకు స్మాలెస్ట్ పవర్ గుర్తుకు రావాలి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడంలో. స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి, కామన్గా ఉండాలి రెండిట్లో. సో ఇక్కడ 2 ఉంది, లేదు. సో ఇక్కడ 2 లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో ఈ రెండిట్లో నుంచి ఒక 3ని మనం తీసుకుందాం, 2 into 3. ఓకేనా? సో ఇంకెక్కడ లేదు. సో 2 3s how much ma? 6. దట్ ఈస్ ద హెచ్సిఎఫ్. ఇందాక మనకి ఎల్సిఎం 3024 వచ్చింది, హెచ్సిఎఫ్ 6 వచ్చింది. 6 4s 24. ఓకేనా? 4 తీసుకోండి, ఇక్కడ తీసుకోండి. సో 6 2s 12, 12 plus 2 14. ఓకేనా? 6 0 0 0 plus 1 1, 6 3s 18. సో దిస్ ఇస్ ద ఆన్సర్ మా. చూడండి నా ఫస్ట్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ 18,144 వచ్చింది. సో ఇదే మనకు ఇక్కడ కూడా వస్తుంది, మీరు మల్టిప్లై చేసి చూడండి. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. సో 1 equal to 2. ఓకేనా? సో హెన్స్ వెరిఫైడ్ మా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.